నిజామాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అడుగులు ముందుకు పడడం లేదు. 2013లో ఉడాన్ పథకంలో భాగంగా నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది కేంద్రం. దీనికోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ప్రతిపాదన స్థలాన్ని పరిశీలించి ఎయిర్పోర్ట్ ఏర్పాటుకు లైన్ క్లియర్ చేసింది కూడా. కానీ ఏళ్ల తరబడి కాలయాపన జరుగుతూ ఉండటంతో విమానాశ్రయం వస్తుందో రాదో అన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. అయితే వరంగల్లో ఎయిర్పోర్ట్ అభివృద్ధికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో జక్రాన్పల్లి ఎయిర్పోర్ట్ ఏర్పాటుపై జిల్లావాసుల్లో మరోసారి ఆశలు చిగురిస్తున్నాయి. జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటైతే ఉమ్మడి నిజామాబాద్ జిల్లాతో పాటు కరీంనగర్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందంటున్నారు స్థానికులు. ఎయిర్పోర్ట్ జక్రాన్పల్లి ఇస్తానని చెప్పినప్పుడు మేము సంతోషపడ్డాం. మాకన్నా రీసెంట్ ఇప్పుడు కొత్తగా వరంగల్ ఎయిర్పోర్ట్ అంటున్నారు, ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ అంటున్నారు. చాలా బాధాకర విషయం. మాకు కూడా మా ఎయిర్పోర్ట్ విషయంలో త్వరగా ప్రతిపాదన ఇచ్చి మాకు ఎయిర్పోర్టు త్వరగా శాంక్షన్ చేయమని ముఖ్యమంత్రి గారిని మరియు ముఖ్యంగా మోడీ గారిని సవినయంగా వేడుకుంటున్నాం. ప్రతిపాదన ఈ స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్కి ఇవ్వలేదని చెప్తున్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు సర్వే చేసి ఇది అనుకూలంగా ఉంది భూమి, ఇక్కడ ఎయిర్పోర్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ చేయాలని చెప్పేసి వాళ్ళు కూడా ప్రతిపాదన చేసినారు, అన్నీ సర్వే చేసినారు. మరి ఎందుకు ఆలస్యం అవుతుందో ఏ విషయం మాకు ఇక్కడున్న మేము సాగు చేసుకున్న వాళ్ళము మాకు గవర్నమెంట్ ద్వారా మాకు ఏ విషయం తెలియజేయాలని కోరుతున్నాం. నిజామాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగితే ఉత్తర తెలంగాణ వాసులకు ఎంతో మేలు జరుగుతుందంటున్నారు స్థానికులు. వాణిజ్యం, ఉపాధి కల్పన, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతి దిగుమతులు చేసుకోవడానికి అవకాశం ఉంది. జాతీయ రహదారి 44కి ఆనుకుని జక్రాన్పల్లి ఉండటం, సమీపంలో రైల్వే సదుపాయం ఉండటం కలిసొచ్చే అంశంగా ఉంది. ఇక్కడ మినీ ఎయిర్పోర్ట్ నెలకొల్పితే ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, మెదక్ లాంటి జిల్లాలకు ఎంతో మేలు జరుగుతుంది. పెరుగుతున్న జనాభా, ప్రస్తుతమున్న ఎయిర్పోర్టుల్లో రద్దీ దృష్ట్యా జక్రాన్పల్లి లాంటి ప్రాంతాల్లో మినీ ఎయిర్పోర్ట్ నెలకొల్పితే దేశీయ విమాన సర్వీసులకు ఎంతో మేలు జరగనుంది. మామునూరు ఎయిర్పోర్టుకు కేంద్ర విమానయాన శాఖ అనుమతులు మంజూరు చేసినట్లే జక్రాన్పల్లికి సైతం మోక్షం ప్రసాదించాలని స్థానికులు కోరుతున్నారు. ఓఎల్ఎస్ సర్వేనే భూసేకరణ అడ్డంకి కాదు. ఆ ప్రాంతం రైతులు సిద్ధమయ్యారు ఇచ్చేందుకు. ఆ ప్రాంతం కూడా అక్కడ అవసరం దానికన్నా ఎక్కువ ఉంది, భూమి కూడా ఎక్కువ ఉంది, మంచి ఇల్ ఏరియాలో ఉంది. ఎలాంటి ఇది లేదు, గుట్టలు పుట్టలు ఏమీ లేవు, అక్కడ నదులు లేవు, ఏది లేదు, అన్నిటికీ మంచి ప్లేసు జక్రాన్పల్లికి సంబంధించిన ఏరియా అది. అక్కడ ప్రజలు కూడా ఆల్రెడీ అంతకుముందే భూసేకరణకు వాళ్ళకి నోటీసులు పోయినాయి, వాళ్ళ దగ్గర ఇది చేసుకున్నారు. చాలామంది కూడా ఎయిర్పోర్ట్ వస్తుందని చెప్పి ఇన్వెస్ట్ కూడా చేశారు, చుట్టుపక్కల ఏదన్నా ఉంటాయని చెప్పి. అందరూ కూడా ఆగిపోయి ఉన్నారు. కాబట్టి నేను వాళ్ళు డిమాండ్ చేస్తున్నాను, ఓఎల్ఎస్ సర్వీస్ కంప్లీట్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించండి, వెంటనే కేంద్ర ప్రభుత్వం చర్యలు. రాష్ట్ర ప్రభుత్వం ఓఎల్ఎస్ సర్వే చేసి కేంద్రానికి నివేదిక పంపిస్తే కేంద్రం అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెబుతున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆలస్యమవుతుందని ఆరోపిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఓఎల్ఎస్ సర్వే పూర్తి చేయాలని కోరుతున్నారు స్థానికులు. భూసేకరణకు అవసరమైన నిధులను కేటాయిస్తే ఎయిర్పోర్ట్ స్థాపించేందుకు మరో అడుగు పడుతుందని ఆశిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఓఎల్ఎస్ సర్వే చేసి కేంద్రానికి నివేదిక పంపిస్తే కేంద్రం అనుమతి ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని చెబుతున్నారు బీజేపీ నేతలు. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే ఎయిర్పోర్ట్ నిర్మాణం ఆలస్యమవుతుందని ఆరోపిస్తున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఓఎల్ఎస్ సర్వే పూర్తి చేయాలని కోరుతున్నారు స్థానికులు. భూసేకరణకు అవసరమైన నిధులను కేటాయిస్తే ఎయిర్పోర్ట్ స్థాపించేందుకు మరో అడుగు పడుతుందని ఆశిస్తున్నారు.